నుంచి ప్రాక్టీస్ చేయాలి, 1 year నుంచి ప్రాక్టీస్ చేయాలి. మాకు ఫుడ్ లేదు, ఏం లేదు, హాస్టల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 1,50,000 అప్పు చేస్తున్నా సార్. ఏం కట్టాలి? నాకు రాత్రి నిద్రపోయే ముంగట ఏమంటారు వస్తుందా సార్? శ్రీశైలం నువ్వు చనిపోయినవురా, ఇదంతా కలరా అని అనిపిస్తుంది సార్. మా తల్లిదండ్రులకు నేను 2,000 ఈవెంట్ అయినప్పటి నుంచి ఇప్పుడు అన్నం ఉంటాను సార్. రోజు ఇంట్లో ఏడుస్తున్నా, ఎవరికి చెప్పుకోసాను, రోజు ఏడుస్తున్నా, అన్నం పోతుంది. మా డాడీకి ఎప్పుడేమో పిల్లగాడు దూరం పెట్టేట్టున్నాను, బాగా ఊరికి తీసుకుపోయిండు. ఇవన్నీ చెప్పుకోవాలి సార్. మేమేమన్నా అన్యాయంగా మాకు చేస్తుంది, మీరు ఏమైనా అంటామా? లేదు, మేము నిజాయితీగా 600 మీటర్లు మీరు పెట్టిన నోటిఫికేషన్ మేము వెళ్తున్నాం. 600 మీటర్లు మేము పెట్టినాం. కేవలం మీ స్వార్థం ఎంగేజ్మెంట్ అయిపోలేదు. ఇంట్లో ఊళ్ళో ఎవరు చెప్తే అర్థమైతే మార్కులు వచ్చినాయి. నాకు జాబ్ కాలేదండి. తెలంగాణ ఇప్పటి నుంచి అడిగింది ఏ డిస్ట్రిక్ట్ రాని, ఏ జిల్లా రా, ఏ స్టేట్ రా అంటే నేను తెలంగాణ కాదు, నాకు నల్గొండ అని చెప్పుకోవాలా అన్న. సపరేట్ అయితే లేదన్న ఎవరికి చెప్పకపోతే వాళ్ళకి బీసీ వాళ్ళు మాత్రం చాలా కటప్ అయింది. మనకు ఓపెన్ కేటగిరీలో ఎంత కటప్ ఉందో ఇప్పుడు కూడా అంతే కటప్ ఉంది ఎస్టీ వాళ్ళకి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు కటప్ కాంపిటీషన్ హెవీగా ఉన్నా కూడా కటప్ తక్కువ ఉండేది. ఈసారి మాత్రం కాంపిటీషన్ ఎక్కువ లేకుండా కూడా మనకు కటప్ మాత్రం చాలా పెరిగిపోయి. నా పేరు రావాల్సింది నాకు మామలేదండి. నా మొక్కటే డిగ్రీ కోసం చెప్పాలంటే చదువుకొని పైసలు లేక ఓపెన్ డిగ్రీ చేసుకున్నాను. అక్కడెక్కడ కష్టపడి కోచింగ్ తెప్పించింది. అట్లా ఇట్లా హైదరాబాద్లో చదువుతున్నాను. ఇంకా హైదరాబాద్ లోపల ఎట్లా ఒకటి వస్తుంది, కష్టపడి అనేది మా పెద్దన్న వాళ్ళ కొంచెం ఎంకరేజ్ చేసి పంపించారు. దాంట్లో ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. నాకన్నా తక్కువ వచ్చిన నా కేటగిరీ, నాకన్నా తక్కువ వచ్చినోడికి జాబ్ ఇచ్చేసారు. అసలు ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు.